పెళ్లి చేసుకున్న అమ్మాయిలకు అలాగే పెళ్లి కాని అమ్మాయిలకు వాళ్ళకి కూడా చట్టపరంగా కొన్ని హక్కులు ఉంటాయి అన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఈరోజు ఆ విషయంపై మాట్లాడుకుందాం. హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ మాధురి, యువర్ హోస్ట్ ఫర్ టుడే. ఈ ఎపిసోడ్లో మనం వచ్చేసి ఆడపిల్లల హక్కులు వీటి మీద మాట్లాడుకుందాము. అండ్ మనతో ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ అలీ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఆడపిల్లలకు వారి తల్లిదండ్రుల ఆస్తి మీద హక్కు ఉంటుందా? వాళ్ళ అన్నదమ్ములకు ఎలాగైతే తాతల ఆస్తి కానీ తండ్రి సంపాదించిన ఆస్తి కానీ ఎలాగ వస్తుందో ఆడపిల్లలకు కూడా సరి సమానంగా హక్కు ఉంటుందా? ప్రతి ఆడపిల్లకి వాళ్ళ తండ్రి ఆస్తిలో 100% హక్కు ఉంటుందండి. పుట్టుకతోనే ఆడపిల్లలకు తండ్రి అండ్ వాళ్ళ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీలో హక్కులు వచ్చేస్తాయి. మ్యారీడ్ డాటర్కి అయినా కానీ అన్మ్యారీడ్ డాటర్కి అయినా కానీ తండ్రి స్వయంగా సంపాదించిన ఆస్తిలో సమానంగా వాటా ఉంటుందండి. అది యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అయినా కానీ లేదంటే తండ్రి సంపాదించిన సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయినా కానీ, మూవేబుల్ ప్రాపర్టీ అయినా కానీ ఇమ్మూవేబుల్ ప్రాపర్టీ అయినా కానీ ఎటువంటి ఆస్తి అయినా ఆడపిల్లలకు సామాన్య వాటా ఉంటుంది యాజ్ పర్ హిందూ సక్సెషన్ యాక్ట్ 1956. దీని ప్రకారంగా ఎవరైతే లీగల్ హైట్స్ ఉంటారో, కోపార్ట్నర్స్ ఉంటారో, కొడుకులు కూతుర్లు అనే తేడా లేకుండా అందరికీ ఆస్తిలో సమానంగా వాటా వస్తుంది, సమానంగా అందరికీ పంచబడాలని ఈ చట్టంలో క్లియర్గా రాయబడింది. ఇది ప్రతి ఆడబిడ్డ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సార్, ఇప్పుడు ఒకవేళ తండ్రి కొన్ని ఆస్తులను వాళ్ళ కుమారులకే రాసిచ్చారనుకోండి, అది కూడా వేరే ఆడపిల్లలకు తెలియకుండా, వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు తెలియకుండా, ఆ విషయంలో ఆడపిల్లల పరిస్థితి ఏమంటారు? ఇలా చేయడం అయితే అసలు కరెక్ట్ కాదండి. మన కడుపులో పుట్టిన సంతానం అది ఆడదైనా కానీ మగ అయినా కానీ రెండు కళ్ళలా ఈక్వల్గా చూడాలి. అబ్బాయికి ఒక రకంగా అమ్మాయికి ఇంకో రకంగా చూడడం కరెక్ట్ కాదు. ఈ రోజుల్లో చంద్రుడిపై కూడా ఆడపిల్లలు వెళ్తున్నారండి. అంటే వాళ్ళు మగవారితో ఎంతగా సమానంగా ఉన్నారన్నట్టే కదా. ఒకవేళ తండ్రి ఎవరికి చెప్పకుండా తన ఆస్తి మొత్తం కొడుకులకు రిజిస్ట్రేషన్ చేస్తే అలాంటప్పుడు లీగల్గా ఫైట్ మనం చేయగలుగుతాం. అందులో ఎలాంటి డౌట్ అయితే అస్సలు లేదు. కానీ లీగల్గా వెళ్ళాలి అంటే చాలా ఫ్యాక్టర్స్ మనం చూసుకోవాలి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఆ ఆస్తి తన తండ్రి స్వయంగా సంపాదించిండా లేదా, అది వారసత్వంగా వచ్చిన ఆస్తియా, అది మనం ఒకసారి చూసుకోవాలండి. అండ్ ఒకవేళ ఆ ఆస్తి తండ్రి స్వయంగా సంపాదిస్తే అలాంటి టైంలో డాటర్ కొంచెం వీకర్ సైడ్లో ఉంటుంది జస్టిస్ రావడానికి. ఎందుకంటే ఆమె దీనిపై ఫైట్ చేస్తే తనకు ఆస్తి రావడం కొంచెం కష్టం అవ్వచ్చు. ప్రయత్నించడంలో తప్పులేదు. కానీ వారసత్వంగా వస్తున్న ప్రాపర్టీను కేవలం ఒకరికి ఇవ్వడం కరెక్ట్ కాదు. ఒకవేళ ఫాదర్ చనిపోయే ముందు ఏదైనా వీలునామా రాసి చనిపోయినా కూడా ఇటువంటి ఆస్తి మనం కోర్టులో వేసి ఛాలెంజ్ చేసి ఆ ఆస్తిను దక్కించుకోవచ్చు ఆడపిల్లలు. మీరు ఏదైతే ఇప్పుడు వీలునామా అని అన్నారో దాన్నే కదండి విల్లు అని అంటారు. రైట్. సో అలాంటప్పుడు తండ్రి తను చనిపోయే ముందే ఆ కొడుకులకు మాత్రమే ఆ విల్ డీడ్ అని ఏదైతే అన్నారో అది రాసి నా ఆస్తి అంతా కూడా నా కొడుకులకే లభిస్తుంది అన్న డీడ్ రాసి చనిపోయి ఉంటే మటుకు ఆడపిల్లలకి మరి ఆ టైంలో ఏం దక్కినట్టు కాదు కదండి. సో అలాంటప్పుడు ఆడపిల్లలకు మీరు లీగల్గా కానీ ఎమోషనల్గా కానీ ఎలాంటి సపోర్ట్ ఇవ్వగలరు? యాక్చువల్లీ తండ్రికి తన ప్రాపర్టీని తనకు నచ్చిన వాళ్ళకి ఇచ్చే హక్కు ఉంటుందండి. తన ఆస్తిని కొడుకులకు లేదా రెండో కొడుకుకి లేదా మూడో కొడుకుకి లేదా కేవలం ఒక కుమార్తెకే ఇచ్చే ఇష్టం తనది ఉంటుంది. ఎవరికైనా గుడికి దానం ఇచ్చేయచ్చు, లేదంటే ట్రస్ట్కి కూడా ఇచ్చుకునే అధికారం తనకు ఉంటుంది. ఎందుకంటే స్వయంగా సంపాదించుకున్న ఆస్తి కాబట్టి. సో ఆ విల్ డీడ్లో ట్రస్ట్కి రాసేసినట్టు కూడా మెన్షన్ చేయొచ్చు ఫాదర్. సో అలాంటప్పుడు కొడుకులకి కూడా ఎలాంటి హక్కు ఉండదు. చనిపోయే ముందు విల్ డీడ్ చేస్తారు. సో సడన్ సర్ప్రైజ్ అన్నట్టు
ఒకవేళ ఎవరికి తెలియదు మా నాన్న ఇంత ఆస్తి వదిలేసి వెళ్ళిపోతున్నాడు, ఈ ఆస్తి మొత్తం మాదే అని అనుకున్నప్పుడు సడన్గా ఒక సడన్ సర్ప్రైజ్ లెక్క ఒక విల్ డీడ్ బయటకు వచ్చింది అనుకోండి, ఈ ఆస్తి మొత్తం ఒక అనాథాశ్రమంకి నేను ఇచ్చేస్తున్నాను, నా కొడుకులు ఎవరు. ఆ విల్ డీడ్ అన్నది ఎక్కడ దాచిపెట్టగలరు, ఎక్కడ పెట్టగలరు ఫాదర్ చనిపోయే ముందే? ఆ విల్ డీడ్ ఎవరైనా ట్రస్ట్ వర్తీ పర్సన్ దగ్గర, నమ్మకమైన ఒక నమ్మకస్తుడు దగ్గర ఆ విల్ డీడ్ అనేది పెడతారండి. చనిపోయిన తర్వాత ఆ విల్ డీడ్ వ్యాలిడ్ ఉంటుంది. సో అది వైఫ్ కాకుండా ఉండొచ్చు, నేబర్ అయినా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, అడ్వకేట్ అయినా అవ్వచ్చు, వాళ్ళ ఇష్టం ఉంటుంది. ఓకే. సో ఈ సేల్ డీడ్ పరంగా కానీ గిఫ్ట్ డీడ్ లేదా విల్, ఇక్కడ సేల్ డీడ్ గిఫ్ట్ డీడ్ ఖచ్చితంగా రిజిస్టర్ చేయించుకోవాలి. కానీ విల్ డీడ్కు రిజిస్ట్రేషన్ చేయించుకోకపోయినా కూడా పర్లేదండి. రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ కాదు. కాబట్టి కూతుర్లు తన తండ్రి బతికి ఉన్నప్పుడే విల్ డీడ్ అంటే వీలునామా చేయించుకుంటే మంచిది. ఆస్తి ఎట్టుపోకుండా వాళ్ళకు ఉంటుంది. కూతుర్లైనా లేకపోతే కొడుకులైనా సరే ఈ విల్ డీడ్ అన్నది వాళ్ళ పేరు మీద రాసుకొని ఉంచుకుంటే బెటర్ అంటారా? అంటే ఫాదర్ అనేది అందరినీ సరి సమానంగా చూడాలి, కొడుకులను కూతుర్లను అందరినీ సరి సమానంగా చూడాలి. అంటే ఈ విల్ డీడ్లో అరే నా కూతురు కూడా ఉంది, నాకు ఒక కూతురు కూడా ఉంది, తనకు కూడా ఎంతో కొంత నేను నా ప్రాపర్టీలో షేర్ ఇవ్వాలి అని ఒక మానవత్వంగా కూతురు అనే తేడా చూడకుండా ఆ విల్ డీడ్లో నా పెద్ద కుమారుడికి ఇంత ఆస్తి, నా సెకండ్ కుమారుడికి ఇంత ఆస్తి, నా థర్డ్ కుమార్తెకి ఇంత ఆస్తి ప్రాపర్గా రాసి, ఒకవేళ తను వెళ్ళిపోయినా కూడా తను వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఇక్కడ కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుక్కుంటూ ఉండరు. అది ఒక క్లారిటీగా ఉంటుంది అన్నట్టు విల్ డీడ్లో. ఆ విల్ డీడ్ కూడా బ్రతికున్నప్పుడే రాయించుకుంటే ఈ సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో అక్క తమ్ముళ్ళు, అన్న చెల్లెళ్ళు, వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. అదే అంటారు. సో అలీ గారు, అలాగే ఇప్పుడు మనం ఏదైతే విల్ డీడ్ గురించి మాట్లాడుకుంటున్నామో అది రాయకుండా గనక తండ్రి అకస్మాత్తుగా అనుకోకుండా మరణించారే అనుకోండి, అలాంటప్పుడు అన్నదమ్ములు ఎవరైతే కొడుకులు ఉంటారో వాళ్ళు అక్క చెల్లెళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియకుండా గనక ఈ ప్రాపర్టీని, ఆస్తిని, తండ్రి సంపాదించిన ఆస్తిని అమ్మాలనుకున్నారే అనుకోండి, అలాంటప్పుడు ఆ పరిస్థితిలో ఆడపిల్లని పక్కన పెట్టి నీకేం తెలియదు ఊరుకో అని చెప్పేసి ఈ సేల్ ప్రాసెస్ బయర్స్ రావడం కానీ, చూడడం కానీ, కొనడం కానీ, ఈ ప్రాసెస్ అంతా కొడుకుల డామినేషన్ అన్నప్పుడు ఆడపిల్ల ఈ పరిస్థితిలో ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు? ఏ రిజిస్ట్రేషన్ ఆఫీసులలో కూడా ఆడపిల్ల సిగ్నేచర్కు కూడా ఒక వాల్యూ ఉంటుందండి. కూతురి సంతకం లేకపోతే రిజిస్ట్రేషన్ ఆఫీసులలో రిజిస్ట్రేషన్స్ కూడా చేయరు. సో అన్నదమ్ములు తనకు తెలియకుండా ఆస్తిని అమ్మాలనుకున్నప్పుడు, సరే వాళ్ళు అమ్మాలనుకున్నప్పుడు కూడా అమ్మలేరు, ఎందుకంటే ఆడపిల్ల సిగ్నేచర్ అక్కడ కావాల్సింది. ఒకవేళ ఏదో విధంగా ఏదో ఒకటి కవరప్ చేసేసి ఎంతో కొంత తినిపించేసి ఒకవేళ దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అది లీగల్గా చెల్లదండి. మీరు ఈ విషయాన్ని న్యాయస్థానంలో పెడితే, ఆడపిల్లలు ఈ విషయాన్ని న్యాయస్థానంలో పెడితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అండ్ ఇలాంటివి ఇంకా ఫ్యూచర్లో కాకుండా ఆ రిజిస్ట్రేషన్ చేసిన ఆఫీసర్పై చట్టపరంగా చర్యలు కూడా జరుగుతాయి. తను సస్పెండ్ అయినా లేకుంటే డిస్మిస్ అయినా అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయండి. సో అలాగే ఆపోజిట్ కేసు రివర్స్ కేసు తీసుకుందాం. కొడుకులే కష్టపడి సంపాదించి ఆ ఆస్తులను వాళ్ళ తండ్రి పేరు మీద ఉంచారే అనుకోండి, ఏమనుకోని మా అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయాయి, వాళ్ళకి కట్నాలు ఇచ్చి పంపించేశాము, ఇంకా మా పేరెంట్స్ మాతోటే ఉంటారు, వాళ్ళకి ఏదున్నా లేకపోయినా కొడుకులుగా మేమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అనేసి కూడా చాలా మంది వాళ్ళు సంపాదించింది కూడా సేఫ్టీ పరంగానో కాన్ఫిడెన్స్ పరంగానో వాళ్ళ తండ్రి పేరు మీద రాసి ఉంచారే అనుకోండి, అలాంటప్పుడు ఆడపిల్లలకి ఆ ప్రాపర్టీస్ మీద కూడా హక్కు ఉంటుందా? గుడ్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ నాకు కొంచెం నచ్చింది. ఒకవేళ కొడుకులు కష్టపడి సంపాదించిన ఆస్తి తన తండ్రి పేరు మీద పెడితే, అలాంటి ఆస్తి ఈవెన్ దో అది కొడుకులు చాలా కష్టపడి సంపాదించిన ఆస్తి తన తండ్రి పేరు మీదనే పెడితే, ఈవెన్ దో అది కొడుకుల కష్టార్జితమైన తండ్రి పేరు మీద ఉంది కాబట్టి అటువంటి ఆస్తి మీద కూతురు హక్కు కూడా ఉంటుంది. ఆడపిల్లలకు ఈక్వల్గా ఆ భూమిలో కానీ, ఆ ఇంట్లో కానీ, లేదా ఏదైనా కానీ ప్రాపర్టీ మీద షేర్ తీసుకోవచ్చండి. ఓకే. సో అలాంటప్పుడు ఆడపిల్ల కేసు వేసిందే అనుకోండి,
నాకు కూడా ఇందులో భాగం వస్తుంది అనేసి. సో అలాంటప్పుడు ఈ కొడుకులు ఎవరైతే కష్టపడి సంపాదించుకున్నారో ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ క్యాష్ రిసీప్ట్స్ కానీ ఏమన్నా ఉంచి వాళ్ళంటూ ఒక ప్రూఫ్ చూపిస్తే కోర్టులో దట్ సో అండ్ సో మేమే ట్రాన్సాక్షన్ చేసి ఈ ల్యాండ్ రిజిస్టర్ చేశాము అనుకొని, సో అలాంటప్పుడు కేస్ ఎలా నడుస్తుంది అంటారు? అంటే ఎన్ని ట్రాన్సాక్షన్ రిసిప్ట్స్ తీసుకొచ్చినా, ఎన్ని ప్రూఫ్లు తీసుకొచ్చినా ఆ ఆస్తి ఎవరి పేరు మీద ఉంది? తండ్రి పేరు మీద ఉంది. అవును. సో తండ్రి పేరు మీద ఉన్న ఆస్తిని ప్రతి ఒక్కరికి, పుట్టిన ప్రతి ఒక్కరికి పంచడం అనేది జరుగుతుంది. సో వాళ్ళు ఎన్ని ట్రాన్సాక్షన్స్ తీసుకొచ్చినా, ఏది తీసుకొచ్చినా కూడా కూతురు ఒకవేళ రివర్స్ అయితే ఆ ఆస్తి నాకు కూడా కావాలి, మా నాన్న పేరు మీద ఉంది. ఈవెన్ దో కోర్ట్ డజంట్ నో దట్ అది ఎలా ఫాదర్ పేరు మీదకి వచ్చింది, అది కోర్ట్ సంబంధం లేదు, పట్టించుకోరు కూడా. ఎన్ని రిసీప్ట్స్, ఎన్ని స్టేట్మెంట్స్ ఏది పెట్టినా సరే పట్టించుకోదు. అది ఎవరి పేరు మీద ఉంది? ఫాదర్ పేరు మీద ఉంది. సో ఫాదరే ఆ ప్రాపర్టీకి ఓనర్గా కోర్టు గ్రహిస్తుంది. గ్రహించి అప్పుడు దాంట్లో ఆ భూమిలో కానీ లేకుండా ఇంట్లో కానీ పార్టీషన్స్ చేసి అందరికి సరి సమానంగా పనిచేస్తుంది. ఈవెన్ దో ఆ కొడుకులలో ఒకటే కొడుకు సంపాదించి ఆస్తిని కూడబెట్టినా కూడా ఇంకా వేరే బ్రదర్స్ కూడా కూడా షేర్ వస్తుంది. ఎవరైనా కానీ ప్రాపర్టీని కష్టపడి కొంటే వాళ్ళ పేరు మీద పెట్టుకోండి. సో ఎప్పుడైనా సరే ఏ సన్ అయినా డాటర్ అయినా సరే వాళ్ళు సంపాదించిన ఆస్తి ఏదైతే ఉందో వాళ్ళ పేరు మీద ఉంచుకోవడమే బెటర్ అంటారు. బెటర్ అండి. వాళ్ళ పేరు మీద పెట్టాలి, వాళ్ళ వైఫ్ పేరు మీద, కొడుకుల పేరు మీద అట్లా ఏదైనా పెట్టుకోవాలి. కానీ తండ్రి పేరు మీద పెడితే మాత్రము ఎప్పటికైనా ప్రమాదం. అంటే అందరూ ఉండరు కుటుంబంలో, అన్ని 5 ఫింగర్స్ ఒకేలా ఉండేవి కదా, కొన్ని సిచ్యువేషన్స్ జరిగినాయి కూడా ఇలా. సో అలాగే ఇప్పుడు సేమ్ ఎవరైతే బ్రదర్స్ సన్స్ ఉన్నారో తండ్రి ఇంకా బతికున్నప్పుడే వాళ్ళు బలవంతంగా ఆస్తులన్నీ కూడా ఆడపిల్లలకి చెందకుండా వాళ్ళకే చెందేటట్టు బలవంతంగా రిజిస్టర్ చేసుకోవచ్చా? చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ దగ్గర నుండి ఎడ్యుకేటెడ్ కొడుకులు ఆడే గేమ్ అండి ఇది. ఏదో పేపర్ తీసుకొచ్చేసి ఇక్కడ సైన్ చేయమని అంటారు, దానిపై ఏముందో తెలియదు, చదువుకోలేని తండ్రి సిగ్నేచర్ చేసేస్తాడు. తర్వాత మెల్లంగా ఏమవుతుందంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్తారండి. అక్కడ తీసుకెళ్లేసి ఆధార్ కార్డు, ఇది ఆధార్ కార్డు గురించి ఫోటో అని చెప్పేసి ఒక ఫోటో ఫోటో తీయించుకున్న తర్వాత ఏమవుతుంది, లేదా ఆధార్ కార్డు అని అంటారా, లేదంటే బ్యాంక్ పింఛన్ వస్తుంది నీకు అది చెప్పేసిన తర్వాత మోసపూరితంగా ఇదంతా చేసేసి తన ఫోటో తీయించుకున్న తర్వాత ఏమైతే ఆటోమేటిక్లీ వాళ్ళ పేర్ల మీదకి ఆస్తి అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. తండ్రికి తెలియకుండా అతని ఆస్తే కొన్ని సంవత్సరాల క్రితం వేరే వాళ్ళ మీదకి ట్రాన్స్ఫర్ అయిందన్న విషయమే తనకు తెలియదు, తండ్రికి తెలిసి ఉండదు. అలాంటి టైంలో ఎప్పుడైతే తెలుసుకుంటాడో అరే ఇలా జరిగింది, మోసపూరితంగా నాకు తీసుకెళ్లేసి ఆధార్ కార్డు చెప్పి పింఛన్ చెప్పి అలా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు అని తెలిసినప్పుడు అతను ఒక కేసు కంపల్సరీ కోర్టులో వేయవచ్చండి. చీటింగ్, ఫ్రాడ్ చేసినందుకు ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు పడుతుంది. తండ్రి స్వయంగా కూడా కొడుకుల మీద, సొంత కన్న బిడ్డల మీద కూడా కేసు వేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా ఉన్నది. ఫ్రాడ్, చీటింగ్ చేస్తే ఫ్రాడ్ ఇస్ ఫ్రాడ్, చీటర్ ఇస్ అ చీటర్. కరెక్ట్. ఖచ్చితంగా కేసు వేయగలుగుతాడు. సో ఇలాంటి టైంలో డెఫినెట్గా ఆడపిల్లలు కూడా సపోర్ట్ చేయాలి ఈ విషయంలో. ఖచ్చితంగా చేయాలి. ఓకే. ఇంకోటి, ఆ తండ్రికి ఎలా తెలుస్తుంది ఇప్పుడు కొడుకు నన్ను మోసం చేశాడు, నాకు తెలియకుండా రాసుకున్నాడు అన్నది ఎలా తెలిసే ఛాన్సెస్ ఏమేమి ఉన్నాయి అంటారు? ఎలా తెలుస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆన్లైన్లో ఈరోజు చాలా ధరణి అని చెప్పేసి చాలా వచ్చాయండి. అవును. దాంట్లో మనము చెక్ చేసుకోవాలి మన అగ్రికల్చర్ ల్యాండ్ మన పేరు మీద ఉందా, వేరే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిందా. మీ సేవకి వెళ్ళినా అలాగా, మీ సేవకు పాస్బుక్ పట్టుకుని వెళ్ళినా కూడా అక్కడ చెప్పేస్తాడు ఎవరి పేరు మీద ఉంది, మీ పేరు మీదనే ఉందా, కొడుకులు వాళ్ళ పేరు మీద చేసుకున్నారా, లేదా థర్డ్ పర్సన్కి అమ్మేసి డబ్బులు కూరబెట్టుకున్నారా అనేది తెలిసిపోతుంది. సో ఇంకోటి ఏంటంటే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళేసి కూడా మనం కొంచెం ఫీజు ఉంటుంది, కట్టేసి దాని కాపీస్, అటెస్టెడ్ కాపీస్ తీసుకోవచ్చు ఎవరి పేరు ముందని. ఇంకోటి థర్డ్ ఆప్షన్ కూడా, ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 కింద మనం ఒక ఆర్టీఐ రాసి పంపించినా కూడా మనం 15 days లోపు సంబంధించిన ఆస్తి ఎవరి పేరు మీద ఉందో మనకి పోస్ట్ ద్వారా మనము ఇంట్లో కూర్చొనే సమాచారాన్ని అందుకోవచ్చు. సో వీటన్నిటికీ కూడా స్పెసిఫిక్ లాస్ ఉన్నాయంటారు? ఉన్నాయి, ప్రతి దానికి లా ఉన్నాయి. సో అలాగే కూతురు గురించి మాట్లాడుకుంటే చాలామంది ఈ కాలం లవ్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. సో అది కూడా పేరెంట్స్కి అగెయిన్స్ట్గా. సో అలాంటప్పుడు తండ్రికి చాలా హర్ట్ అయ్యి ఎప్పటికీ కూడా నువ్వు నా కూతురివి కాదు,
నా ఆస్తిలో నీకు భాగం లేదు అని అన్నారే అనుకోండి. సో ఇలాంటి సమయంలో ప్రతి డాటర్, ప్రతి ఒక్క కూతురు కూడా చాలా హర్ట్ అవుతుంది ఫస్ట్ థింగ్. ఇంకోటి దాని తర్వాత తనకి ఫైనాన్షియల్ బ్యాకప్ లేకుండా పోతుంది ఎప్పుడైతే తండ్రి కానీ అన్న కానీ సపోర్ట్ లేకుండా ఉంటాయి. సో ఇలాంటప్పుడు ఆడపిల్ల ఎలాంటి హక్కుల కోసం, తన హక్కు కోసం ఎలాగా ఫైట్ చేయొచ్చు లీగల్గా? మీరు అడిగింది కరెక్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఈ రోజుల్లో యూత్ తెలుసు కదా మీకు, లవ్ అని చెప్పేసి కొవ్వు పెంచుకుంటున్నారు. సో అలాంటి టైంలో ఒకటి ఇక్కడ యూత్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మేజర్ అయిన ప్రతి వ్యక్తి తనకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకునే రైట్ ఉందండి. అకార్డింగ్ టు ఆర్టికల్ 21 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. మీరు మీ గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్కు పెళ్లి చేసుకోవచ్చు. వాళ్ళు ఏ కులమైనా ఏ మతమైనా పర్లేదండి. మీకు వాళ్ళు నచ్చితే పెళ్లి చేసుకునే రైట్ మీకుంది. కానీ ఆస్తి విషయానికి వస్తే, ఒకవేళ కూతురు మతం మారితే తండ్రి ఆస్తిలో ఎటువంటి హక్కు ఉండదు. కానీ తండ్రి తనకు ఇష్టం ఉంటే ఆస్తిలో హక్కు కూడా ఇవ్వచ్చు. కేవలం ప్రేమ వివాహం చేసినందుకు ఆస్తిలో హక్కు రాదు అని అనుకోకండి. లా మీతో ఉంది. మీ ముత్తాతల ఆస్తి ఖచ్చితంగా వాళ్ళకు వస్తుంది. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అయితే వస్తుందండి. తండ్రి సంపాదించిన ఆస్తి వద్దు, కానీ తాతల ఆస్తి ఉంది కదా, అది ముద్దు, అది వచ్చేస్తుంది. కరెక్ట్ కరెక్ట్. సో అలాగే ఇప్పుడు ఏదైతే తండ్రి చనిపోయాక అన్నదమ్ముళ్ళు ఎవరైతే ఉంటారో అక్క చెల్లెలకి తెలియకుండా ఆ ప్రాపర్టీని సేల్ చేయడం అన్నది చేస్తే ఎలా ఉంటుందో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో అలాంటప్పుడు ఈ ఏదైతే ప్రాపర్టీ పై హక్కు కోసం ఆడపిల్ల ఫైట్ చేస్తుందో, ఈ కేసులన్నీ ఎంతకాలం పట్టొచ్చు సుమారుగా? ఎంతకాలం అంటే స్పెసిఫిక్గా టైం అనేది లేదండి. టైం లిమిట్ అంటూ ఏమి ఉండదు. ఎప్పుడైతే వాళ్ళ అమ్మ నాన్న తమ్ముళ్ళు ఆస్తులన్నీ అమ్ముకున్నారో అని తెలుస్తుందో, దాని నెక్స్ట్ మినిటే వాళ్ళు వాళ్ళ లాయర్ని కాల్ చేసేసి సంప్రదించి కేసు కోసం రెడీ చేసుకోవచ్చు. కానీ కేసు వేసే ముందు ఒక్కసారి వాళ్ళ తల్లిదండ్రులకు లేదా అన్న తమ్ములకు కాల్ చేసి ఒకసారి చెప్పాలండి. వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తున్నారో మనం తెలుసుకోవాలి. ఒకవేళ మనం వాళ్ళకి కాల్ చేసిన తర్వాత వాళ్ళు మనల్ని పిలిచేసి కూర్చోపెట్టి ఏదైనా అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసినా కూడా మంచిదే కదా. ఒకవేళ ఫ్యామిలీయే కాబట్టి కోర్టు వరకు వెళ్ళాలి అన్న కంపల్సరీ లేదు, చక్కగా కూర్చొని కూడా దే కెన్ రిజాల్వ్ ద కరెక్ట్. ఇదిగో నువ్వు ఆడపిల్లవి, నీకు పెళ్లి చేసాము, కట్నం ఇచ్చాము అని చెప్పి, ఇదిగో నీకు ఇంతవరకు ఇస్తాను, మిగతాది నాకు ఇంకా కొడుకులు ఉన్నారు, కూతురు ఉన్నారు. సో దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. ఫైన్. కానీ ఇక్కడ ఏంటంటే కట్నం ఇస్తే ఆస్తిలో హక్కు లేదని చాలా మంది అనుకుంటారండి. కట్నం ఇచ్చినా కూడా. సో దిస్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్. చాలా మందికి కూడా ఇది, నా ఓన్ ఫ్రెండ్స్కి కానీ, నా నేబర్స్కి కానీ, నా కొలీగ్స్ కానీ చాలామంది ఇలాగే, చాలామంది కేసుల్లో కూడా ఇదే రీజన్ అండి ఫర్ ది లీగల్ అవుట్ గోయింగ్స్ విచ్ వీఆర్ బీయింగ్ టేకెన్. సో కట్నం ఇస్తే ఆస్తిలో హక్కు ఉండదు అన్నది ఏమన్నా ఉంటుందా? అలాంటిది ఏమి ఉండదండి. కట్నం మీరు ఎంత ఇచ్చినా కూడా ఆడపిల్లకి ఆస్తిలో హక్కు ఉంటుంది. కానీ దీనికి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కట్నం ఇచ్చిన తర్వాత, లేకుండా ఆమెకు పెళ్లి చేసిన తర్వాత కూతురు ఆడపిల్ల తన స్వయంగా ఒక పేపర్ రాసి ఎగ్జిక్యూట్ చేసి, నాకు తండ్రి ఆస్తిలో ఎటువంటి హక్కు లేదు, నేను ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయను, నా తండ్రి ఆస్తి మా అన్నదమ్ములకే ఉంటుంది, నాకు ఇంత కట్నం ఇచ్చారు అన్న విల్లు, ఒక విల్లు, ఏదైనా అగ్రిమెంట్, ఏదైనా బాండ్ రాయించుకుంటే ఆ టైంలో. సో ప్రతి ఒక్క అన్నదమ్ముడు వాళ్ళకి అక్క కానీ చెల్లి కానీ పెళ్లి చేసేటప్పుడు ఇలాంటి ఒక విల్లు రాసుకోవాలి, అగ్రిమెంట్ రాయించుకోవడం బెటర్ అంటారు. బెటర్ అంటున్నా నేను. అంటే ఇది పాజిటివ్ లో తీసుకోవాలి, అందరు నెగటివ్ లో తీసుకుంటారు. కరెక్ట్ కరెక్ట్. సో పెళ్లి చేసే ముందు రాయించుకున్నా మంచిదే, పెళ్లి అయిన తర్వాత కూడా కూర్చోపెట్టి ఒక రోజు పిలిచి మటన్ కూర మంచి దావత్ ఇచ్చేసి ఆడపిల్లలకి తినిపించి రాయించుకున్నా మంచిదే. కానీ ఒకటి ఇవ్వాలి, వాళ్ళకు కూడా ఆస్తిలో హక్కు ఉంటది కదా, ఇస్తే మంచిది. ఇవ్వని ఎడల వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఇండిపెండెంట్ గా నాకు వద్దు అని చెప్తే రాయించుకోండి. ఫ్యూచర్ లో వాళ్ళ కొడుకులు వచ్చేసి, అమ్మ మా తాతకి ఇంత ఆస్తి ఉంది, ఎందుకు వదిలేసినావు, 1000 కేసు అని వాళ్ళ కొడుకులు వేయిస్తే కరెక్ట్ కరెక్ట్ బెటర్ ఉంటుంది. కానీ కేసు వేయడానికి నార్మల్లీ ఒక 12 years టైం ఉంటుందండి. 12 years లోపు కేసు వేసుకుంటే బెటర్ ఉంటుంది సివిల్ కేసు. ఓకే, ఎనీ సివిల్ కేసు.
అంటే ఎనీ అంటే ఇప్పుడు ఈ ఆస్తులకు సంబంధించి. ఓకే ఓకే ఓకే. సో ఈ ఓల్డ్ ఏజ్లో, వృద్ధాప్యంలో ఏదైతే తల్లిదండ్రులను కొడుకులే చూసుకోవాలి, యూజువలీ ఓల్డ్ ఏజ్లో కూతుర్లు కూడా మనల్ని చూసుకోవాలి అన్న ఎక్స్పెక్టేషన్స్ ఈ కాలం పేరెంట్స్కి లేదు అసలు. ఏదేమున్నా సరే మేము మా కొడుకులు ఉన్నారు, కొడుకుల దగ్గరే ఉంటాము, కోడళ్ళే మమ్మల్ని చూసుకుంటారు అని అంటారు. సో అలాంటప్పుడు కూతుర్లు కూడా వెన్ దే ఆర్ టేకింగ్ ఈక్వల్గా ఏవైతే ఆస్తిపై హక్కులు తీసుకుంటున్నారో, సో తల్లిదండ్రుల్ని వాళ్ళ వృద్ధాప్యంలో అంతగానే చూసుకోవాలి అని అంటారా? 100% చూసుకోవాలండి. ఎట్లయితే కొడుకులకు తల్లిదండ్రుల మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుందో అలాగే కూతుర్లకు కూడా ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. తల్లిదండ్రులకు ఎమోషనల్ సపోర్ట్, ఫిజికల్ కేర్, మెడికల్ సపోర్ట్ ఇవ్వాలి. వీలైతే ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ కూతురు ఇవ్వాలి. ఆడపిల్లలకు ఆస్తిలో ఎలా అయితే సామాన్య హక్కు ఉందో అలానే అప్పుల్లో కూడా సామాన్య వాటా ఉంటుంది, రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. వీటన్నిటినీ కూడా హ్యాపీగా ఆడపిల్లలు స్వీకరించాలి. కరెక్ట్ కరెక్ట్. సో అలాగే ఇంకో క్వశ్చన్ అండి, ఇప్పుడు తల్లిదండ్రులు మరణించారే అనుకోండి, అలాగే ఉన్న అన్నదమ్ములు కూడా పెళ్ళయి కొడుకులు కూతుర్లు పుట్టినా కూడా వాళ్ళు కూడా అకస్మాత్తుగా వాళ్ళది ఏమన్నా డెత్ అయితే అలాంటప్పుడు ఉన్న ప్రాపర్టీస్ మీద అన్నీ కూడా ఆడపిల్లలకి మొత్తం హక్కు ఉంటుందా? సో బేసికలీ ఎవరికి ఎక్కువ హక్కు ఉంటుంది? కూతుర్లకు ఎక్కువ ఉంటుందా లేకపోతే మనవాళ్ళు మనవరాలకి ఎక్కువ హక్కు ఉంటుందా ఆస్తి మీద? మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, తండ్రి చనిపోయి అన్నతమ్ములు కూడా చనిపోయి తండ్రికి ఆస్తి ఉంటే, లేకుంటే తండ్రి అంటే తాత ఆస్తి ఉంటే ఆడపిల్లకే చెందుతుందా లేకుంటే అందరికి బాబాయిలకు అందరికి చెందుతుందా అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనం రెండు గ్రహించాలి. ఒకవేళ ఆ తాత ఆస్తి పంపకం జరగలేదు అంటే ఆ సమయంలో బాబాయిలకు వాటా వెళ్తుంది, తన తండ్రికి వచ్చే వాటా కూతురికి హక్కు ఉంటుంది. ఒకవేళ ఆ ఆస్తి ఏదైతే ఆస్తి ఉందో అది తండ్రి స్వంతంగా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయితే ఖచ్చితంగా ఆ ఆస్తి కుమారుడు లేకపోతే కేవలం కూతురికే పరిమితం అవుతుంది, పార్టిషన్ గా డివైడ్ అవ్వదు, సింగిల్ హోల్ అండ్ సోల్ గా తనకి. సో ఇది ఇది చాలా ఇంపార్టెంట్ అయితే గుర్తుపెట్టుకోవడం. సో అలాంటప్పుడు మరి మరణించిన కొడుకులు ఇంకా వేరే కొడుకులు ఎవరు లేరు, ఆ కొడుకులు ఉన్న ఇద్దరు కొడుకులు మరణించారు, ఒక కూతురు ఉంది. సో అలాంటప్పుడు ఆస్తి మొత్తం కూడా కూతురికే వెళ్తుందా? కూతురికే వెళ్తుంది, ఇంకెవరున్నారు లీగల్ హెయిర్ ఎవరు? మరి అలాంటప్పుడు ఉన్న మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళకి ఇంకేం చెందదంటారా ప్రాపర్టీ? ఏది కూడా షేర్ ఎట్లా వస్తారండి? కొడుకుల కూతుర్లు గాని కొడుకులు గాని ఆల్రెడీ ఓన్లీ కొడుకులే చనిపోయి కొడుకులకు ఫ్యామిలీస్ ఈక్వల్ గా డివైడ్ అవుతుంది. ఓకే, దట్ వాజ్ మై క్వశ్చన్ యాక్చువల్లీ. ఇఫ్ ఆ తండ్రికి కొడుకులు ఉండి ఆ కొడుకులకు పెళ్ళై అవును వాళ్ళకి పిల్లలు ఉంటే సరి సమానంగా అందరికి డివైడ్ అవుతుంది. ఓకే ఓకే. ఓన్లీ హోల్ అండ్ సోల్ కొడుకులు అన్మ్యారీడ్ ఉన్నప్పుడే చనిపోయి ఓన్లీ కూతురే ఉంటే కూతురికి సమానంగా వెళ్ళిపోతుంది, కొడుకులు ఉంటే కొడుకులకు భార్యలు వాళ్ళ ఫ్యామిలీస్ అందరికి కూడా సరి సమానంగా డివైడ్ అవుతుంది. సో అలాంటప్పుడు ఆడబిడ్డలు ఎలాగా కూడా డామినేట్ చేయడానికి లేదు, ఆస్తి మా నాన్న తర్వాత మాదే మా అన్నదమ్ముడు లేనప్పుడు అనేసి లేదు. భార్యలు ఉన్నారు, భార్యలు ఉంటారు కదా, అన్నదమ్ములు, అవును అవును, కొడుకులు ఉంటారు, వాళ్ళ సర్వైవల్ కూడా చూడాలి కదా. కంపల్సరీగా ల్యాండ్ లో కానీ ఇంట్లో కానీ పార్టీషన్స్ చేస్తారు, ఇది నీ హక్కు ఇది నీ హక్కు ఇది నీ హక్కు అని ఇస్తారు. నా పర్సనల్ ఏంటంటే ఆడపిల్ల ఏదైతే కూతురు ఉందో తన హక్కుని సాక్రిఫైస్ చేస్తే మంచిది, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళందరూ హస్బెండ్ పోయిన బాధలలో కాబట్టి ఈమె కొంచెం సాక్రిఫైస్ చేస్తే వాళ్ళ కుటుంబాలు కొంచెం హ్యాపీగా లీడ్ అవుతాయి కదా. అండ్ వేరే వ్యక్తికి ఆస్తులు ఏందండి ఇవాళ ఉంటాయి రేపు పోతాయి, ఫ్యామిలీస్ రిలేషన్షిప్స్ ఆర్ ఇంపార్టెంట్ కదా. అసలు నాది ఏదైతే ఉందో మీ అందరికి పనిచేస్తా అని ఇచ్చేస్తే దట్ విల్ బి వెల్ అండ్ గుడ్, రిలేషన్షిప్ బాండింగ్ ఇంకా గట్టిగా ఉంటుంది. అది నా ఒపీనియన్. కరెక్ట్. సో ఇలాగే చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ ఆడపిల్లలకి పెళ్ళి చేసినప్పుడే ఎంతో కొంత ఆస్తి రిజిస్టర్ చేసేసి ఉండుంటారు. సో తర్వాత ఎప్పుడో ఏదో దెబ్బలాట అయ్యో ఏదో డిఫరెన్సెస్ వచ్చో కూడా తండ్రి తన కూతురికి రాసిచ్చిన ఆస్తి మళ్ళీ తిరిగి తీసుకునే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయండి. సో ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే తండ్రి ఆస్తిని ఏ విధంగా ఇచ్చాడు, గిఫ్ట్ డీడా, సేల్ డీడా లేదా వీలునామా రాసారా, దానిపైన డిపెండ్ అవుతుంది. ఒకవేళ వీలునామాలో నా ఓల్డ్ ఏజ్లో అంటే నా వృద్ధాపంలో
నన్ను బాగా చూసుకోకపోతే ఈ వీలునామా రద్దు అవుతుంది అని మెన్షన్ చేస్తే, స్పెసిఫిక్ లైన్ మెన్షన్ చేస్తే ఆ ఆస్తి ఖచ్చితంగా రాదు. ఒకవేళ ఆ ప్రాపర్టీని గిఫ్ట్ డీడ్ చేస్తే, సేల్ డీడ్ చేస్తే, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నా అండర్ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ అనేది ఒకటి ఉన్నదండి, 2007లో వచ్చింది. దీని ప్రకారంగా మనం కోర్టులో వేసి ఆ రిజిస్ట్రేషన్ ని కూడా క్యాన్సిల్ చేయించుకునే ఒక ఆస్కారం అనేది ఉన్నది. సో ఒకవేళ విల్ డీడ్లో నా కూతురు కానీ నా కొడుకు కానీ నాకు వృద్ధాపంలో బాగా చూసుకుంటాడు, చూసుకుంటేనే నా ఆస్తి పోతుంది అని రాసి పెడితే, వృద్ధాపంలో బాగా చూసుకుంటే వెల్ అండ్ గుడ్, బాగా చూసుకోకపోతే దట్ విల్ బి ఆటోమేటిక్లీ క్యాన్సిల్ అండ్ ద ప్రాపర్టీ అండ్ ద విల్ బి క్లోజ్ డౌన్. రిజిస్ట్రేషన్స్ అయినా కూడా క్యాన్సిల్ చేయించుకునే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే చాలా ఈ రోజుల్లో తల్లిదండ్రుల ఆస్తులు తీసేసుకుంటున్నారు, స్వహా చేసేస్తున్నారు, తల్లిదండ్రులను కాలుతో తన్నేస్తున్నారు, ఏడికన్నా వెళ్ళిపోను. అందుకనే ఈ కాలం ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా చాలా పెరిగిపోయాయి, రిక్వైర్మెంట్ పెరిగింది. కరెక్ట్. సో ఇలాంటి ఆస్తి గొడవలు ఏవైతే ఉంటాయో, కేసెస్, ల్యాండ్కి ప్రాపర్టీ రిలేటెడ్ కేసెస్, ఇవన్నీ రిజాల్వ్ అవ్వడానికి లేకపోతే ఒక క్లారిటీ రావడానికి ఎంత టైం పట్టచ్చు? అంటే టైం అయితే చాలానే పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే సివిల్ కోర్ట్స్లో కేసులు చాలా పెండింగ్లో ఉన్నాయి. సివిల్ కోర్టులో కేసులు డిసిజన్ రావడానికి కొన్ని మంత్స్ నుంచి ఇయర్స్ టైం పడుతుందండి. కొన్ని నెలల నుండి సంవత్సరాల దాకా. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత టైం పడుతుందో. ఇది కేసు యొక్క సెన్సిటివిటీని బట్టి, దాని సివియారిటీని బట్టి, దానిపై ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా. ఇంకా కోర్ట్స్కి కూడా హాలిడేస్ ఉంటాయి. కోర్ట్ అవైలబిలిటీస్ని చూసి, మళ్ళీ ఇచ్చిన డాక్యుమెంట్స్ని వెరిఫై చేసి, దాని మీద స్టడీ చేసి, సో ఇదంతా కూడా ఒక ప్రాసెస్ అండి. సో ఇవన్నీ కూడా చేయడానికి చాలా టైం పడుతుంది. సో ఎవ్రీథింగ్ షుడ్ బి బ్లైండ్లీ కోర్ట్ వచ్చేసి నా మీద ఇచ్చేస్తున్నామని ఇయ్యరు కదా. సో ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా దాన్ని చూసి వెరిఫై చేసి దెన్ ద కోర్ట్ విల్ గివ్ ఎ డిసిజన్. సో అవన్నీ చేయాలంటే ఖచ్చితంగా టైం పడుతుంది. సో ఓపికగా ఖచ్చితంగా ఉండాలి. ఎవరైతే కేసు ఇస్తారో వాళ్ళు ఓపికతో ఉండాలి. సో ఇలా చేస్తే అప్పుడు డెఫినెట్గా కేసు అనేది క్లోజ్ అవుతుందండి. చూసారు కదండి, వండర్ఫుల్ టాక్ విత్ అడ్వకేట్ అలీ. థ్యాంక్ యూ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.